హాయ్ స్టూడెంట్స్, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఓవర్లోడింగ్ అమ్మ. సో వాట్ ఈస్ ద ఓవర్లోడింగ్? సో ఒక పర్సన్ ఒక్కసారి చేయాల్సిన వర్క్ని మల్టిపుల్ టైమ్స్ చేస్తే దాన్నే ఓవర్లోడింగ్ అంటారు. సో మీకు తెలుసు కదా, మీరు ఒక్కసారి చేయాల్సిన పనిని పదే పదే మీరు చేస్తూ ఉన్నారనుకోండి, దాన్ని ఏమంటారమ్మా? ఓవర్లోడింగ్ అంటారు. సో ఈ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ని మన ప్రోగ్రామ్ వైజ్గా చూసుకుంటే 2 టైప్స్లో మనం యూజ్ చేస్తామమ్మా. మెథడ్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో ఆపరేటర్ ఓవర్లోడింగ్ అన్నది సిలో మనం యూజ్ చేస్తాము, జావాలో ఎక్కడ ఆపరేటింగ్ ఓవర్లోడింగ్ అన్నది వాడమమ్మా. సిలో మనం ఆపరేటింగ్ ఓవర్లోడింగ్ చేస్తాం, మెథడ్ ఓవర్లోడింగ్ చేస్తాం, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కూడా చేస్తాం. కానీ జావాలో ఎక్కడ మనం ఆపరేటింగ్ ఓవర్లోడింగ్ అన్నది చెయ్యము. జావాలో మనం మెథడ్ ఓవర్లోడింగ్ ఒకటి, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఒకటి, ఈ 2 టైప్స్ ఆఫ్ ఓవర్లోడింగ్సే మనం చేస్తామమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ద ఓవర్లోడింగ్? ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ఒక పర్సన్ చేసే వర్క్ని ఆ పర్సనే పదే పదే చేస్తూ ఉంటే దీన్నే ఓవర్లోడింగ్ అంటారమ్మా. సో అట్లాగే చూసుకుంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ఒకే మెథడ్ని విత్ సేమ్ నేమ్ మల్టిపుల్ టైమ్స్ కనుక మనం యూజ్ చేస్తే దాన్నే మెథడ్ ఓవర్లోడింగ్ అంటామమ్మా. సో ప్రతిసారి వర్క్ చేసేటప్పుడు ప్రతిసారి దానికి ఏమేం చేంజ్ చేస్తాం? పారామీటర్స్ ఒకటి చేంజ్ చేస్తాము, మెథడ్ నేమ్ అన్నది సేమ్గా ఇస్తాము. ఆల్రెడీ వాట్ ఇస్ ద మెథడ్ అన్నది తెలుసుకున్నాం కదా మనం. సో మెథడ్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ వర్క్ చేయడానికి మనం రాసుకునే కోడ్నే మనం మెథడ్ అంటాము. సో అదే ఒకే మెథడ్ని మనం మల్టిపుల్ టైమ్స్ కనుక యూజ్ చేస్తే దాన్నే మెథడ్ ఓవర్లోడింగ్ అంటాము. సో మల్టిపుల్ టైమ్స్ ఒకే మెథడ్ని వర్క్ చేస్తాము, బట్ ఎక్కడ డిఫరెన్స్ ఇస్తామమ్మా? పారామీటర్స్లో డిఫరెన్స్ ఇస్తాము. ఒకసారి చూడండి అమ్మా, మెథడ్ ఓవర్లోడింగ్. ఓకేనా? ఇఫ్ ఏ క్లాస్ హ్యాస్ మల్టిపుల్ మెథడ్ హ్యావింగ్ ద సేమ్ నేమ్ బట్ డిఫరెన్స్ ఇన్ పారామీటర్స్ ఆర్ డేటా టైప్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఓవర్లోడింగ్. ఓకేనా? సో ఒకే మెథడ్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తే దాన్నే మెథడ్ ఓవర్లోడింగ్ అంటామమ్మా. సో ఈ ప్రాసెస్లో మెథడ్ నేమ్ అన్న సేమ్ ఇస్తాము, బట్ డిఫరెన్స్ ఎక్కడ ఇస్తామమ్మా? పారామీటర్స్లో డేటా టైప్స్లో డిఫరెన్స్ అన్నది ఇస్తాము. సో దీన్ని ఏమంటున్నాడు వాడు? మెథడ్ ఓవర్లోడింగ్ అంటున్నాడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది సింటాక్స్ ఆఫ్ ద మెథడ్ ఓవర్లోడింగ్. క్లాస్ ఎగ్జాంపుల్, ఇదేంటి? క్లాస్ నేమ్. సో యాడ్ ఇంట్ ఏ ఇంట్ బి. సో ఫస్ట్ ఏంటి? రిటర్న్ ఏం చేయమంటున్నాడు? a+b అనే అవుట్పుట్ని రిటర్న్ చేయమంటున్నాడు. సో నెక్స్ట్ మళ్ళీ అదే యాడ్ని ఇక్కడ వాడాడు, ఇక్కడ ఒకసారి వాడాడు, ఇక్కడ ఇంకోసారి వాడాడు. ఈసారి ఎన్ని పారామీటర్స్ ఇచ్చాడమ్మా? 3 పారామీటర్స్ ఇచ్చాడు. 1 2 3. ఇందాక ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు. సో ఇప్పుడు 3 సంబంధించిన అవుట్పుట్ని రిటర్న్ చేయమంటున్నాడు. సో ఇంకోసారి ఎన్ని ఇచ్చాడు? 4 ఇచ్చాడు, 4కి సంబంధించిన అవుట్పుట్ని రిటర్న్ చేయమంటున్నాడు. సో యాడ్ అనేది సింగిల్ మెథడ్, బట్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసాము సేమ్ నేమ్ ఉన్న మెథడ్ని. కానీ డిఫరెన్స్ ఎందులో ఉందమ్మా? పారామీటర్స్లో ఉంది. సో ఇక్కడ యాడ్ అన్నది ఏమైందమ్మా? ఓవర్లోడ్ అయినది. యాడ్ అనే మెథడ్ని మనం ఓవర్లోడ్ చేసామని గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇది మనకి మెథడ్ ఓవర్లోడింగ్ యొక్క ఎగ్జాంపుల్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వీ కెన్ యూజ్ ఏ సింగిల్ మెథడ్ నేమ్ ఇన్ మల్టిపుల్ టైమ్స్ విత్ డిఫరెంట్ పారామీటర్ లిస్ట్. సో ఇట్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్లోడింగ్. సో యాడ్ అనే సింగిల్ మెథడ్ని మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసాం విత్ డిఫరెంట్ పారామీటర్ లిస్ట్తో అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా? సో మనం ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ చేస్తారని చెప్పాం. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఇదని చెప్పాం. సో మెథడ్ ఓవర్లోడింగ్ ఎన్ని టైప్స్లో చేసుకోవచ్చు మనం? మెథడ్ ఓవర్లోడింగ్ని మనం 3 టైప్స్లో చేసుకోవచ్చు. సో చూడండి, జావా సపోర్టింగ్ 2 టైప్స్ ఆఫ్ ఓవర్లోడింగ్. ఏంటవి? జావా అనేది 2 టైప్స్ ఆఫ్ ఓవర్లోడింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒకటి మెథడ్ ఓవర్లోడింగ్, రెండోది కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. సో మెథడ్ అంటే ఏంటి? ఏదైనా ఒక వర్క్ చేయడానికి మనం రాసుకునే దాన్ని మనం మెథడ్ అంటాము. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? కన్స్ట్రక్టర్ ఈజ్ నథింగ్ బట్ ద మెథడ్, బట్ ద కన్స్ట్రక్టర్ నేమ్ ఈజ్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్తో కనుక మెథడ్ చేసుకుంటే, మెథడ్ క్రియేట్ చేస్తే దాన్ని మనం కన్స్ట్రక్టర్ అంటాము. మిగతా వర్క్ మొత్తం సేమ్ ఉంటుందమ్మా. ఓకేనా? సో ఇప్పుడు మనం మెథడ్ ఓవర్లోడింగ్ కోసం చూద్దాం. సో మెథడ్ overloading is a feature that allows the class to have more than one method having the same name, but the arguments list and parameter list are different. సో ఆర్గ్యుమెంట్స్ కానీ పారామీటర్స్ కానీ డిఫరెంట్ చేసుకుంటూ సేమ్ మెథడ్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తే దాన్నే మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటున్నాము. దానికోసం ఎగ్జాంపుల్ ఇందాక చూసాం కదా. సో చూడండి, దేర్ ఆర్ 3 ways to overload a మెథడ్. ఒక మెథడ్ని మనం 3 వేస్లో ఓవర్లోడ్ చేయొచ్చు. సో ఫస్ట్ మెథడ్ ఏంటి? 3 వేస్లో మనం మెథడ్ ఓవర్లోడింగ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. 3 ways to overload a మెథడ్. దేర్ ఆర్ 3 ways to perform the మెథడ్ ఓవర్లోడింగ్. సో మెథడ్ ఓవర్లోడింగ్ మనం 3 వేస్లో చేస్తున్నాడు అని చెప్తున్నాడు.
ఒకటి. ఫస్ట్ ఏంటి, చేంజింగ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. సో ఇందాక ఎగ్జాంపుల్లో చూసాం కదా, సో ఒకసారి 2 ఇచ్చాడు, ఒకసారి 3 ఇచ్చాడు, ఒకసారి 4 ఇచ్చాడు. సో ఇట్లాగా పారామీటర్స్ని చేంజ్ చేసుకుంటా కూడా మనం ఏంటమ్మా మెథడ్ ఓవర్లోడింగ్ అన్నది చెయ్యొచ్చు. చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్. అండ్ నెక్స్ట్ ఏంటి, చేంజింగ్ ద డేటా టైప్స్ ఆఫ్ పారామీటర్స్. డేటా టైప్స్ని చేంజ్ చేసుకుంటా, అంటే ఒకసారి ఇంట్ ఇచ్చి, ఒకసారి ఫ్లోట్, ఒకసారి డబుల్, ఒకసారి లాంగ్, ఇట్లా ఇచ్చి కూడా మనం పారామీటర్స్ డేటా టైప్స్ని చేంజ్ చేసి కూడా మనం మెథడ్ ఓవర్లోడింగ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చేంజింగ్ ద సీక్వెన్స్ ఆఫ్ ద డేటా టైప్. డేటా టైప్ సీక్వెన్స్ని చేంజ్ చేసుకుంటా కూడా మనం మెథడ్ ఓవర్లోడింగ్ అన్నది చెయ్యొచ్చు. అంటే ఏంటి, ఒకసారి ఇంటూ ఫ్లోట్ అని ఇస్తాడు, ఒకసారి ఫ్లో టు ఇంట్ అని ఇస్తాడు, ఒకసారి ఇంటూ ఫ్లోట్ అని ఇస్తాడు. సో ఇట్లా ఇవ్వడం వల్ల కూడా ఏంటి మనకి ఓవర్లోడ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా. దేర్ ఆర్ 3 ways we can perform the method overloading. ఫస్ట్ ఏంటి, చేంజింగ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఇది చూడండి. ఒకసారి 2 ఇచ్చాడు, ఒకసారి 3 ఇచ్చాడు, ఒకసారి 4 ఇచ్చాడు. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ యాడ్ ఈజ్ అ మెథడ్. సో వీ కెన్ మెథడ్ ఓవర్లోడింగ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ లిస్ట్. యాడ్ అనేది ఓవర్లోడింగ్ చేసాము, విత్ డిఫరెంట్ పారామీటర్స్ లిస్ట్తో ఓవర్లోడ్ చేసాము. ఇది ఫస్ట్ టైప్ అనమాట. నెక్స్ట్ వే ఏంటి, చేంజింగ్ ద డేటా టైప్స్. ఈసారి ఏంటి, డేటా టైప్స్ని చేంజ్ చేసామమ్మా. ఏమిచ్చారు, యాడ్ ఇంట్ ఏ ఫ్లోట్ బి. సో ఒకసారి ఇంటీజర్ ఫ్లోట్ ఇచ్చారు, ఇంకోసారి యాడ్కి ఏమి ఇచ్చారమ్మా, డబుల్ ఫ్లోట్ ఇచ్చారు, ఇంకోసారి ఇంటూ ఫ్లోటు లాంగ్ అన్నది ఇచ్చారు. సో ఇక్కడ ఏం చేంజ్ చేశారమ్మా, డేటా టైప్స్ని చేంజ్ చేసుకుంటా కూడా మనం మెథడ్ ఓవర్లోడింగ్ చెయ్యొచ్చు. నెక్స్ట్ వన్, చేంజింగ్ ద సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్స్ ఆఫ్ పారామీటర్స్. సో ఈసారి ఏంటి, సీక్వెన్స్. ఒకసారి ఇంటూ ఫ్లోటు ఇచ్చాడు, ఈసారి ఫ్లోటు ఇంట్, అంటే దాన్నట్టు దీన్ని ఇటు వేసి ఇట్లా కూడా సీక్వెన్స్ని చేంజ్ చేసి కూడా మనం ఓవర్లోడ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ఈ 3 waysలో మనం మెథడ్ ఓవర్లోడింగ్ చెయ్యొచ్చు. ఓకేనా. 3 waysలో మనం మెథడ్ ఓవర్లోడింగ్ చెయ్యొచ్చమ్మా. చేంజింగ్ ద పారామీటర్స్, చేంజింగ్ ద డేటా టైప్స్, చేంజింగ్ ద సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్స్. ఓకేనా. సో ఈ 3 waysలో మనం డేటా టైప్స్ని చేంజ్ చేసుకోవచ్చు, చేసుకొని దాంతో మనం ఓవర్లోడ్ అన్నది చెయ్యొచ్చు. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటమ్మా అడ్వాంటేజెస్ ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్. సో మెథడ్ ఓవర్లోడింగ్ చేస్తాం, ఓకే. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి, ఓవర్లోడింగ్ ఈజ్ ఏ జావా ఈజ్ ఎబిలిటీ టు క్రియేట్ ద మల్టిపుల్ మెథడ్స్ ఆఫ్ ద సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. ఓవర్లోడింగ్ అంటే ఏంటమ్మా, సేమ్ నేమ్తో మల్టిపుల్ మెథడ్స్ని క్రియేట్ చేసి వాటిలో పారామీటర్స్ అన్నది చేంజ్ చేయడం అన్నదే మెథడ్ ఓవర్లోడింగ్ కింద చెప్తున్నాడు. ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్, క్లీన్లీనెస్ ఆఫ్ ద కోడ్ని క్లీన్గా ఉంచడం అన్నది దీని మెయిన్ అడ్వాంటేజ్ అమ్మా. ఓకేనా. ఎక్కువ మల్టిపుల్ మెథడ్స్ వాడకుండా సింగిల్ మెథడ్నే వాడటం వల్ల ఏమవుతుందమ్మా, మెథడ్ నేమ్నే వాడటం వల్ల ఏమవుతుంది, కోడ్ అన్నది క్లీన్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెథడ్ ఓవర్లోడింగ్ ఇంక్రీజ్ ద రీడబిలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ని రీడ్ చేసే రీడబిలిటీని పెంచుతుంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, ఓవర్లోడింగ్ మెథడ్ గివ్స్ ద ప్రోగ్రామ్ ఫ్లెక్సిబిలిటీ టు కాల్ సిమిలర్ మెథడ్స్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. సో ఇదేం చేస్తుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ప్రోగ్రామర్స్కి టు కాల్ సిమిలర్ మెథడ్స్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాకి ఒకే మెథడ్ని పిలవడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ప్రోగ్రామ్ని. అంటే ఏంటి, సో ప్రతిసారి ఒక 10 వర్క్స్ 10 మెథడ్స్ పెట్టుకుంటే ప్రతిదాన్ని గుర్తుంచుకోవడం కష్టం కదా. సో వీడు ఏం చేస్తున్నాడు, ఒకే మెథడ్ని యూజ్ చేయడం వల్ల కాల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. బేస్డ్ అపాన్ ద డేటా. ఓకేనా. ఇవేంటమ్మా అడ్వాంటేజెస్ ఆఫ్ ద మెథడ్ ఓవర్లోడింగ్. ఓకేనా. ఇప్పుడు ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దామమ్మా. సో ఫస్ట్ వన్ చూడండి, ఓవర్లోడింగ్ బై చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్. పారామీటర్స్ని చేంజ్ చేస్తూ మనం మెథడ్ ఓవర్లోడింగ్ చేస్తున్నామమ్మా. సో ఇదేంటి, క్లాస్ మెథడ్ ఓవర్లోడింగ్. ఇదేంటిదమ్మా, క్లాస్ నేమ్. ఇదేంటిది, క్లాస్ నేమ్. సో ఇదేంటిది, మెథడ్. సో దీంట్లో ఎన్ని టైప్స్ ఇచ్చారమ్మా, ఒక్క పారామీటర్స్ ఇచ్చాడు, ఏ అన్నది. సో ఆర్గ్యుమెంట్ ఓన్లీ ఏ అన్నదాన్ని ప్రింట్ చేయండి. సో ఆర్గ్యుమెంట్ ఏంటి, ఓన్లీ ఏ ప్రింట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ డిస్ప్లే. ఇదేంటిది, మళ్ళీ అదే మెథడ్ని ఇక్కడ ఓవర్లోడ్ చేసాము. ఈసారి ఎన్ని పారామీటర్స్ ఇచ్చాము, 2 ఇచ్చాము. ఈసారి ప్రింటింగ్ స్టేట్మెంట్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ప్లస్ ఏ అండ్ ప్లస్ బి. సో ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి, బి వాల్యూ కూడా ప్రింట్ అవ్వాలి. సో మొత్తాన్ని కలిపి ఇక్కడ ఏంటి, వాయిడ్ మెయిన్లో ఏం చేశాడు, డిస్ప్లే 1 అంటే ఏంటి, ఓన్లీ ఏ అనే దాన్ని ఇక్కడ యాడ్ చేసి ఆర్గ్యుమెంట్ ఏ అన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లే 1 4. సో ఈ రెండింటికి సంబంధించి డేటా వస్తుంది. సో దీనికి అవుట్పుట్ ఏమవుతుందో ఒకసారి మీరే కామెంట్ చేయండి. ఓకేనా. ఒకసారి ప్రోగ్రామ్ అంతా చూసుకొని దానికి అవుట్పుట్ ఏమొస్తుంది అన్నది మీరే రాయండి అమ్మా. ఓకేనా. ఇది
సో పారామీటర్ని చేంజ్ చేయడం వల్ల ఓవర్లోడ్ చేస్తే ఇలా ఉంటుంది ప్రోగ్రామ్. నెక్స్ట్ ఏంటి, మెథడ్ ఓవర్లోడింగ్ బై చేంజింగ్ ద టైప్స్ ఆఫ్ పారామీటర్స్. డేటా టైప్స్ని చేంజ్ చేసి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది. మెథడ్ ఓవర్లోడింగ్, దిస్ ఈజ్ ద క్లాస్ నేమ్, దిస్ ఈజ్ ద మెథడ్, దిస్ ఈజ్ ద పారామీటర్. సో ఇట్ ఈజ్ ఎ ఇంటీజర్, ఈసారి ఏంటి ఇంటీజర్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, స్ట్రింగ్ ఏ. సో ఇంటీజర్ ఏ, స్ట్రింగ్ ఏ. సో ఇక్కడ ఇంటీజర్ని ప్రింట్ చేయండి, ఓకేనా, స్ట్రింగ్ని ప్రింట్ చేయండి. సో నెక్స్ట్ ఏంటి, ఫ్లోట్ని ప్రింట్ చేయండి. సో ఫ్లోట్ని ప్రింట్ చేయడానికి ఇంకో డిస్ప్లే ఫంక్షన్. సో ఇట్ ఈజ్ అ ఫ్లోట్, ఈ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేయండి. సో ఫైనల్గా ఏంటి, మెయిన్ మెథడ్ తీసుకున్నాడు. సో డిస్ప్లేలో ఫస్ట్ది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ వాల్యూ ఇచ్చాడు, నెక్స్ట్ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ వాల్యూ ఇచ్చాడు, నెక్స్ట్ ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్ వాల్యూ ఇచ్చాడు. సో దీనికి అవుట్పుట్ ఏమవుతుందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసుకోండి ప్రోగ్రామ్ ఒకసారి. డిస్ప్లే అన్నది మనకి 3 times ఓవర్లోడ్ అయింది. ఒకసారి ఇంటీజర్ డేటా టైప్ వాడాడు, ఒకసారి స్ట్రింగ్ వాడాడు, ఒకసారి ఫ్లోట్ వాడాడు. సో ఇలాగా డేటా టైప్స్ని చేంజ్ చేసి కూడా మనం మెథడ్ ఓవర్లోడింగ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, నెక్స్ట్ ప్రోగ్రామ్ మీరే ట్రై చేయండి. సో ఇక్కడ ఇంటి ఇచ్చాడు, నెక్స్ట్ ఇక్కడ ఫ్లోట్ ఇచ్చుకోండి, నెక్స్ట్ ఇంకో దాంట్లో ఫ్లోట్ ఇంటూ ఇచ్చుకొని, సో ఇట్లా సీక్వెన్స్ చేంజ్ చేసి కూడా మనం మెథడ్ ఓవర్లోడింగ్ చేయొచ్చు, ఓకేనా. సో మెథడ్ ఓవర్లోడింగ్ అన్నది చాలా సింపుల్ కాన్సెప్ట్ అమ్మా. సో వాట్ ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, సో మెథడ్ ఓవర్లోడింగ్ ఎన్ని టైప్స్ చేయొచ్చు, వాటికి సంబంధించిన ఒక్కొక్క ప్రోగ్రామ్ రాసుకుంటే మీకు కాన్సెప్ట్ అన్నది ఈజీగా అర్థమవుతుంది. సో వీడియోని 1-3 సార్లు చూసి శుభ్రంగా మీరు నోట్స్ మొత్తం నీట్గా నోట్ చేసుకోండి అమ్మా. నోట్ చేసుకుంటే ఇది మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ గురించి తెలుసుకుందాం అమ్మా. వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్స్ అండ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ గురించి తెలుసుకుందాం. సో వీడియో పెట్టంగానే మీకు అప్డేట్ రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే దాన్ని ప్రెస్ చేయండి అమ్మా. మరిన్ని టాపిక్ని డిస్కస్ చేయడం కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.